హాయ్ హలో వెల్కమ్ టు బుక్ మార్క్ యూట్యూబ్ ఛానల్. థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సంబంధించినటువంటి కవులు మరియు రచనలకు సంబంధించి కోడింగ్ క్లాస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సంబంధించినటువంటి కవులు మరియు రచనల గురించి ఇప్పుడు కోడింగ్ క్లాస్ చేద్దాం. ఇప్పుడు ఓకే, ఫస్ట్ లెసన్ ఏ దేశం ఎగిన కవి వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు. ఓకేనా, ఏ దేశం ఎగిన రాయప్రోలు సుబ్బారావు. కోడ్ వచ్చేసి ఏ దేశం వెళ్ళినా నవ్య, స్నేహ, స్వప్న, కమల ఇలాంటి అమ్మాయిలు దొరకరు, ఆంధ్రాలోనే దొరుకుతారు, వాళ్ళు జడకుత్తులు వేసుకొని వానకు తడుస్తూ ఉంటారు. ఓకేనా, ఇతను రాజకీయ ఏంటంటే నవ్య, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రాలోనే అంటే ఆంధ్రావళి. ఓకేనా, జడకుత్తులు అంటే జడకుత్తులు వేసుకుని వానకు తడుస్తున్నారు అంటే వనమాల. ఓకేనా, నెక్స్ట్ వచ్చి తృణకంకణం అనేది దీంట్లో ఒకటి ఉంది, అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చూడండి, ఒకసారి ఏ దేశం వెళ్ళిన నవ్య, స్నేహ, స్వప్న, కమల ఇలాంటి అమ్మాయిలు దొరకరు, ఆంధ్రాలోనే దొరుకుతారు, వాళ్ళు జడకుత్తులు వేసుకొని వానకు తడుస్తూ ఉంటారు. నవ్య ఈయన రాసినటువంటి రచనలు స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుత్తులు, వనమాల. ఓకేనా, ఈ గుర్తుపెట్టుకోండి. ఓకే, సాయం వచ్చేసి జాకోబ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సాయం అంటే ఎలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దామంటే సాయం చేశాడు, వాడు సాయం చేశాడా, జోక్ చేయగాకరా, వాడు సాయం చేశాడా అని గుర్తుపెట్టుకోండి. మీ గ్రూప్ మీ బ్యాచ్లో ఉంటారు కదా, ఎవరైనా హెల్ప్ చేసామంటే వాడు చేశాడా, జోక్ చేయగాక నిజం చెప్పరు అంటాం కదా. సో సాయం అంటేనే జాకోబ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కొండవాగు అంటేనే కొండవాగు పక్కన ఏముందంట, చెరుకు తోట. సో కొండవాగు పక్కన చెరుకు తోట ఉంది కదా, చెరుకుపల్లి జమలాగ్ని శర్మ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కోడ్ వచ్చేసి చెరుకు తోటలో చిలకా గోరింకల్లాగా అన్నదమ్ములు ఉండేవారు, వారు మనస్తాపం చెంది ఉదయాన్నే ధర్మదీక్ష పెట్టి అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రచనలు చూద్దాం. చూడు, చిలకా గోరింకలు, అన్నదమ్ముళ్ళు, మనస్తాపం అంటే మనస్తత్వ చిత్రణ అని గుర్తుపెట్టుకోండి. ఉదయాన్న అంటే మహోదయం అని గుర్తుపెట్టుకోండి. ధర్మదీక్ష అంటే ధర్మదీక్ష అని పెట్టుకోండి. అగ్నిసాక్షిగా అంటే ఏం గుర్తుపెట్టుకోరంటారంటే జమదాగ్ని అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అజ్ఞానికి సంబంధించినటువంటి రచనలు. ఓకేనా, చిలకా గోరింకలు, అన్నదమ్ముళ్ళు, మనస్తత్వ చిత్రణ, ఉదయాన్నే అంటే మహోదయం, ధర్మదీక్ష అంటే ధర్మదీక్ష, అగ్నిసాక్షిగా అంటే జమదాగ్ని అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ జయగీతం అంటే జై భీమ్ అంటాం కదా. సో జయగీతం అంటేనే జై భీమ్ అని గుర్తు రావాలి మనకు. ఓకేనా, జై భీమ్ అంటే బోయ్ భీమ్ అని కూడా గుర్తొస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన రచనలు. భీమ్ రోజు పాలు పోస్తూ కూలికి వెళ్ళేవాడు. ఒక రోజు అటుగా వెళ్తుండగా గుడిసెలు కాలిపోతుంది. అక్కడున్న మధు గీతాన్ని పిలిచి కుండతో నీళ్లు తెచ్చి మంటలు ఆర్పాడు. ఓకేనా, ఒకసారి భీమ్ రోజు పాలు పోస్తూ కూలికి వెళ్ళేవాడు. ఒక రోజు అటుగా వెళ్తుండగా గుడిసెలు కాలిపోతున్నాయి. అక్కడున్న మధు గీతాన్ని పిలిచి కుండతో నీళ్లు తెచ్చి మంటలు ఆర్పాడు. ఇక్కడ చూడు, ఇతను రాసినటువంటి చూడు, పాలేరు, కూలిరాజు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత, కుండలో నీళ్లు పోతున్నాయి కదా, ఖండకావ్యాలు. ఓకేనా, ఇవి ఇతను రాసినటువంటి రచనలను గుర్తుపెట్టుకోవచ్చు. పాలేరు, కూలిరాజు, ఓకేనా, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత, ఖండకావ్యాలు. ఓకేనా, ఇతను రాసినటువంటి రచనలు చాలా చక్కగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. ఓకేనా, కోడిని 1-2 సార్లు మీరు చూస్తే ఆటోమేటిక్గా. నెక్స్ట్ తోలుబొమ్మలాట, కేవీ రామకృష్ణ. పెన్నేటి పాట. నెక్స్ట్ వచ్చేసి పెన్నేటి పాట. పెన్నేటి పాట అంటానే మనకు పాటలు పాడితేనే సరిపోతుంది కదా. పాటలు పాడేటప్పుడు కొన్ని విద్వాంసకారులు ఉండాలి. ఎవరు తబలా వాయించే వాళ్ళు, ఓకేనా, గిటార్ వాయించే వాళ్ళు. ఓకేనా, వాళ్ళను విద్వాంసులు అంటారు కదా. ఓకేనా, అట్లా పెన్నేటి పాట అంటే విద్వాన్ విశ్వం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, విద్వాన్ విశ్వం అని గుర్తుపెట్టుకోండి. సరే, రాసిన రచనలు ఏంటి అంటే మా రాతల గీతలు ఇలా పాటలుగా మారాయని కోడ్ గుర్తుపెట్టుకోండి. ఏమని? మా రాతల గీతలు ఇలా పాటలుగా మారాయి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోని రచనలు బయటకు వస్తాయి. చూడు, రాతల గీతలు తర్వాత వచ్చేసి ఒకసారి కోడ్ చూడండి. మా రాతల గీతలు ఇలా పాటలుగా మారాయి అంటే ఏంటంటే ఇప్పుడు చూడు, మా రాతల గీతలు విలసిన పెన్నేటి పాట ఇవి. ఓకేనా, పాటలు అనేది పెన్నేటి పాట, రాతల గీతలే రచన, ఇలా అంటే విలసిన అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మా రాతల గీతలు ఇలా పాటలుగా మారాయి, రాతల గీతలు విలసిన, ఇలా అనేదాన్ని విలసిన, పాటలు అంటే పెన్నేటి పాట. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి పద్యరత్నాలు, ఇట్ ఈజ్ పండగ. ఓకేనా, ఇవన్నీ రచనలు ఏం లేవు. గిడుగు వెంకటరామూర్తి కవి. ఇట్ ఈజ్ పండగకు గిడుగు వెంకటరామూర్తి. ఓకేనా, పండగల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వారు ఎవరంటే గిడుగు వెంకటరామూర్తి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తరిగొండ వెంగబాంబ. ఓకేనా, 5th క్లాస్ సంబంధించిన కోడింగ్ క్లాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బుక్ మార్క్ యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.